ఎనిమిది 10 ఉన్నాయా? 9 కట్టారా? ఒక దాంట్లో ఎంత వస్తుంది? లీటర్ వస్తుంది సార్. ఒక దానికి ఉండదు సార్. అంటే ఒక దానికి గీసేదాన్ని బట్టి గీసేదాన్ని బట్టి సార్. ఎక్కడ ఎక్కువ వస్తే ఎక్కడ వస్తా ఉంటాయి. అలాగా అని అన్ని చెట్లు ఉండవు సార్. ఏదో ఒక 50 చెట్లలో ఒక 5-10 చెట్లు వస్తాయి సార్. ఆ చెట్టు అంతా యూనిఫామ్ గా వస్తుందా? అందులో కూడా ఎక్కువ తక్కువ వస్తాయి సార్. అన్ని కలిసి 4 లీటర్లు 5 లీటర్లు వస్తాయి సార్. వ్యాపారం మాకు ఎలా ఉండిపోతే వెనకబడిపోతుంది. ఏమో కొంచెం మీరు దయచేసి వ్యాపారం మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ముందు చెబితే మాలాంటి పేద కొన్ని షాపుల్లో మీకు అయ్యా వాటా ఇచ్చాను. అయ్యా మద్యం బ్రాండీ షాపులు ఉన్నాయి కదా, అయ్యా అందులో 15% మీ వాళ్ళకే పెట్టా. తక్కువ డబ్బులు ఇచ్చి మామూలు వాళ్ళ కంటే 50% కన్సెషన్ ఇచ్చి మీకు పెట్టాను. ఇది కూడా ఏం చేయాలి ఆలోచన. దీని మీద ప్రాసెస్ మొక్కడం సార్. ఇప్పుడు మనతో దేశంలో ఉన్న గీత కార్మికులు అందరూ కూడా చాలా ఒకటి మానేస్తున్నారు సార్. అయ్యా పనులు పోతున్నారు. ఎక్కలేకపోతుంటారు. అయ్యా జాగ కంగారేం కాదు. అన్నగారు అబ్బాయి సార్. తాటి నొక్కోకే చేస్తారా? అయ్యా తాటి మట్టకే చేస్తారు. ఇది కట్ చేస్తారా? దానికి గెల కడతాం సార్. చెట్టి గోవ తీసి గోవకైనా దానికి మట్టకి కొండ కడతాం సార్. మట్ట కడతాం సార్. ఇంతకు కూడా గోవ తీసి మట్ట కడతాం సార్. చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. తాటి చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు తాటి చెట్లు బెల్లం తీయడం కూడా మానేసారా? మేము ఎప్పుడు వండలేదు సార్. మా సైడ్ ఎప్పుడు తీయలేదు సార్. తాటి బెల్లం కూడా విలువ ఎక్కువ ఉంది సార్. కేజీ 300 అవును సార్. అంటే వీటికి ఏదో కొంచెం చేసుకుని ఏదో పని పోయి చేస్తున్నారు సార్. ఎన్నిసార్లు ఇస్తారు ఇది? ఉదయం ఒకటి, ఇప్పుడు సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి. 3 పట్లు ఎక్కాలి సార్. 3 పట్లు గీయాలి సార్. ఉదయం గీసినప్పుడు కళ్ళు ఎప్పినట్టు గీస్తాం సార్. మళ్ళీ మధ్యాహ్నం 12-11 గంటల పట్టు గీస్తాం సార్. మళ్ళీ 4 గంటల కానించి 5 గంటల లోపల మళ్ళీ గీస్తాం సార్. 3 గీతలు వస్తాయి. 2 పట్లు ఇస్తాం సార్. 2 సార్లు తీసుకుంటారు. ఎప్పుడు ఉదయం సాయంత్రం అయ్యా ఉదయం సాయంత్రం సెట్ చేస్తారు. అయ్యా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్. అది ఎప్పటికప్పుడు ఎంత సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. పుట్టి పడినప్పుడు టైం ఎక్కువ కుండలో ఉంటే అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి. లేకపోతే ఈ పచ్చగా నీళ్ళగా అయిపోద్దండి. అది చొక్క పడడంలో నీ కొలు తయారవుతుంది సార్. నుంచి ఈవినింగ్ వరకు కళ్ళు కూడా కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్. కైపు రాదు. సాయంత్రం పొద్దుబాకు ముందు చేస్తారా? పొద్దుబాకు ముందు చేస్తాం సార్. మళ్ళీ పాము ఏమైనా ఉంటాయి కదా సార్. అవన్నీ బాధపడలేక. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అలా చెప్పి అక్కడ పట్టించుకోరు సార్. డబ్బులు అడుగుతారండి కొంతమంది. ఎలాగెత్తామంటే ఇలాగెత్తాం 100-50 ఇలాగెత్తుంటాం సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్ట గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట కిస్తీ కట్ చేశారు సార్. ఫ్రెండ్స్ 5 లీటర్లు వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కొండలు. 4 కొండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్. మిగిలినది ఖాళీ. అయ్యా ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం. వీటి వల్ల సార్. ఇలాగే వేస్తాం కదా సార్. ఇలాగే వేస్తాం కదా. ఇదంతా కాళ్ళు. కొంచెం కన్వర్ట్ అయ్యింది. అయ్యా అయిపోయాక
ఎండ ఎండలో కొద్దిగా మారింది, అయ్యా టేస్ట్ మారింది. అయ్యా టేస్ట్ అంటే పులుపు వస్తాం చిన్నది సార్ ఈ ఎండ ఎండ అన్నీ కాకుండా కూడా మార్నింగ్ టైం అది స్వీట్ గా ఉంటది. అదే మార్నింగ్ స్వీట్ గా ఉంటది, సాయంత్రానికి కొంత ఎండ కొండ ఈటెక్కి కొంత అంతే కాకుండా మార్నింగ్ నుంచి వస్తాయి కదా, రాత్రి ప్లెజెంట్ గా ఉంటది, అయ్యా ఎండ ఉంటది, అప్పుడు ఈజీగా ఉంటది. అయ్యా ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే గుడ్. ఎక్కడండి షాపులో ఇచ్చి దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది ఎక్కడ ఊరికైనా అట్లా పేసుకుంటాం సార్. ఈ ఆ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. ఇచ్చే అక్కడ దీంట్లో దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్. దాంట్లో వస్తాం. అయ్యా ఆకులు వాడుతున్నారు ఇప్పుడు? ఆకులు వాడుతామండి చాలా సంతోషం సార్. మా గీత కార్మికులకి కొంచెం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. ఉన్నాం. అయ్యా ఏమేం చేయాలో అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా చేతి వృత్తులు కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా గీత కార్మికులకు న్యాయం జరగాలి. అదే. ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా ఇంకా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అలాగే సార్. ఓకేమా?